కేటీవీ న్యూస్కి స్వాగతం. కడప నగరంలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రామనాథన్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోహన్ రావు తెలిపారు. గురువారం వారు సిబ్బందితో కలిసి మీడియాతో మాట్లాడారు. నెల రోజులుగా కొత్త టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సాధారణంగా గుండె సమస్యకు సంబంధించి యాంజియోప్లాస్టీ చేస్తారన్నారు. శరీరంలో కాల్షియం ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ చేయడం కుదరదన్నారు. ఈ విషయంగా కాల్షియాన్ని గుర్తించేందుకు టెక్నాలజీకి అనుగుణంగా వివిధ రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తమ ఆసుపత్రిలో ఐవస్ పద్ధతిలో కాల్షియాన్ని గుర్తించి దాన్ని బ్రేక్ డౌన్ చేసేందుకు ఇంట్రావ్యాక్సో లిట్రోథెరసీ బెలూన్ వాడి ప్రొసీజర్ విజయవంతం చేస్తామన్నారు. తాజాగా ఓ బాధితుడికి ఈ విధానాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రజలు దూర ప్రాంతాల్లోని నగరాలకు వెళ్లకుండా స్థానికంగా తమ ఆసుపత్రుల్లో లభిస్తున్న వైద్య సేవల్ని తక్కువ ఖర్చుతో చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో హోలిస్టిక్ ఆసుపత్రి సీఈఓ శరత్ బాబు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. అన్నా టీ తాగేసి అంతేలేండి సార్, కొంచెం వాటర్ కూడా ఓకే స్టార్ట్ చేయండి సార్. రెగ్యులర్ యాంజియోప్లాస్టీ అయితే వస్తుంది ఆరోగ్యశ్రీలో. ఈ ఐవీఎల్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. Today I am going to talk about intravascular lithotripsy IVL. మన హోలిస్టిక్ హాస్పిటల్లో 2 days ago ఒక కొత్త ప్రొసీజర్, ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం చేశాను కార్డియాక్ క్యాత్ ల్యాబ్లో. ఐవీఎల్ ఇస్ కాల్డ్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఇది ఒక కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ కథీటర్. ఈ ప్రొసీజర్ మనం ఏం చేయాలంటే, లైక్ నార్మల్ రొటీన్ కన్వెన్షనల్ యాంజియోప్లాస్టీ ఇస్ నాట్ ఫీజిబుల్. లైక్ లేషన్ లైక్ సివియర్ థిక్ కాల్సిఫైడ్ కరోనరీ వెసల్లో మనకు నార్మల్ యాంజియోప్లాస్టీ కుదరదు. ఎందుకంటే అది సైడ్ బ్లాక్ ఉంది, మనం నార్మల్ స్టెంట్ వేసినా కూడా స్టెంట్ ప్రాపర్గా డిప్లాయ్ కాదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ క్యాల్సియం గురించి మనం ప్రాపర్గా స్టడీ చేయాలి. అది స్టడీ చేసేందుకు ఏదర్ ఐవస్, ఇంట్రావస్కులర్ అల్ట్రాసోనోగ్రామ్ ఆర్ ఓసిటీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఈ 2 స్కాన్ రిక్వైర్డ్. మన హోలిస్టిక్ హాస్పిటల్లో ఐవీఎస్ స్కాన్ ఉంది. సో ఫస్ట్ ఇనిషియలీ వీ డిడ్ ఐవీఎస్ స్కాన్ ఇన్ కరోనరీ వెసల్. ఐవస్ స్కాన్ చూసి వీ కన్ఫర్మ్ ద వెసల్ ఇస్ థిక్ టైట్ కరోనరీ కాల్సిఫికేషన్. సో ఈ సిచ్యువేషన్లో మనకు ఒక స్పెషలైజ్డ్ ప్రొసీజర్ ఐవీఎల్ చేసిన తర్వాత మంచిగా స్టెప్ డిప్లాయ్ అయింది. ఐవీఎల్ ఇస్ ఒక స్పెషలైజ్డ్ బలూన్ కథీటర్. ఇట్లా ఇట్ డోంట్ అలో ఫర్ నార్మల్ డిప్లాయ్మెంట్. మనం స్టిల్ ఫోర్స్ఫుల్గా చేసినా కూడా ఫెయిలియర్ రేట్ ఎక్కువ అవుతుంది. బట్ మన హోలిస్టిక్ హాస్పిటల్లో కొత్తగా ఐవీఎల్ ప్రొసీజర్ చేసి ఫెయిలియర్ రేట్ మినిమైజ్ చేశాను, సక్సెస్ రేట్ ఎక్కువ అయింది. తర్వాత హాస్పిటల్ స్టే కూడా చాలా ఫీw days రిక్వైర్మెంట్. నార్మల్ యాంజియోప్లాస్టీ చేయబోదు మనకి ఎక్కువ కాంప్లికేషన్ అవ్వవు, బట్ ఈ యాంజియోప్లాస్టీ చేయబోదు ఐవీఎల్ చేయబోదు కాంప్లికేషన్ తక్కువ అవుతుంది. మళ్ళీ ప్రొసీజర్ సక్సెస్ రేట్ ఆల్సో హై, హాస్పిటల్ స్టే ఆల్సో మినిమల్. Feeling better. Initially, a patient presented with severe chest discomfort and breathing difficulty. So, మన ECG echo చేయబోదు. ECG shows some evolved atrial pattern. Echo shows global hypokinesia, severe LV dysfunction. ఈ patient initially stabilized with normal medication. తర్వాత angio చేసి we diagnosed the calcification. తర్వాత we did IVAS, then we did intravascular lithotripsy, IVL procedure, and we did stent deployment. Now patient hemodynamically stable and clinically improved. Dyspnea, chest pain, everything decreased. Today we are going to discharge the patient. డాక్టర్ మోహన్ అండి. సో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా యాంజియోప్లాస్టీస్ చేస్తూ ఉంటాం. సో ఈ వచ్చిన పేషెంట్కి ఏంటంటే మనకు రెగ్యులర్ యాంజియోప్లాస్టీస్లో కాల్షియం ఉందనుకోండి, కాల్షియం ఉన్నప్పుడు మనం రెగ్యులర్ యాంజియోప్లాస్టీ చేయలేమన్నమాట. ఆ కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు దాన్ని.
ఆ కాల్షియం బ్రేక్ చేసే టెక్నాలజీ అది. అండ్ దానికి ముందు మనకు కాల్షియం ఎక్స్టెంట్ ఎలా ఉంది అని చూసుకోవడానికి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటాం, ఐవస్ అంటాం దాన్ని, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. సో ఇటువంటి టెక్నాలజీ మనకు ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే మన కడప లాంటి దగ్గర అందుబాటులో లేకుండా ఉండింది. ఇప్పుడు మనం హోలిస్టిక్ హాస్పిటల్ లాస్ట్ 3 to 4 monthsగా మనం అది అందుబాటులో ఉంది. సో మనం ఐవస్ ఇమేజింగ్ అనేది చేసి మనం కాల్షియం ఎక్స్టెంట్ ఎట్లా ఉందని గుర్తించి ఆ కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి ఆ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ బెలూన్ అనేది వాడి చేసి ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయింది. పేషెంట్ కూడా ఆ క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారు. మనం ఎప్పుడు కూడా ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ గురించి చెప్పినప్పుడు వెంటనే పేషెంట్స్ సిటీస్కి అది వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా మనం ఇక్కడే చేసుకోవచ్చు. సిటీస్తో పోలిస్తే ఇక్కడ మనకి టౌన్స్లో ఇంకా అక్కడ ఒక 4-5 లక్షలు అయితే మనం ఇక్కడ 3 నుంచి 4 లక్షలు లేదా ఒక 1 to 2 lakhs డిఫరెన్స్ తక్కువతోటి కూడా చేయొచ్చు అనమాట. సో ప్రజలకి చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం ఆ సోకాల్డ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇక్కడ కూడా చేయగలుగుతున్నాము. మరి కాల్షియం ఎండోథెలియల్ కాల్షియం అంటాం, ఎండోథెలియల్ కాల్షియం, అడ్వెంటిషియల్ కాల్షియం అంటాం. మనం స్టెంట్ వేయడానికి స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. సో ఆ ఎండోథెలియల్ కాల్షియం, అడ్వెంటిషియల్ కాల్షియం ఉన్నప్పుడు స్టెంట్ ఎక్స్పాన్షన్ సరిగా రాదు. సో ఆ స్టెంట్ ఎక్స్పాన్షన్ రాకపోతే ఆ స్టెంట్ లోపల మళ్ళీ బ్లాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. ఆ మళ్ళీ ఫ్యూచర్లో ఆ స్టెంట్ ఫెయిల్యూర్ అనేది తగ్గించడానికి స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఆ ఎక్స్టెంట్ ఆఫ్ కాల్షియం ఎంత ఉందనేది కూడా మనకి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్లో, అది ఐవస్ అని చెప్పాం కదా, దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఆ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ మనకి ఇక్కడ హోలిస్టిక్లో అవైలబిలిటీ ఉంది. IVS imagine the calcium more than 270-degree arc of calcium should be there. Calcium thickness should be more than 0.5 mm. The length of the calcium also 5 mm should be there. And along with it, calcified nodule and superficial and deep calcium, they say, like intimal calcium, adventitial calcium. These are the calcium characters. So from each calcium, we having some score. 360-degree arc of calcium, we have one score. And length of the calcium more than 5 mm, one score. And calcified nodules having one score. And that what is it, like reverberation like that is like a calcified nodule and erupted calcium like that is there. Each having one score. If calcified score is more than 4 means it's a severe calcification. We should go for this new device, either IVL or rota ablation or orbital atherectomy. But rota and orbital have some kind of complication because while break the calcium small minute particle, it will go and occlude the distal small vasculature. That kind, it will cause slow flow or no reflow will happen. This kind of complication will be minimized by using IVL. So IVL has this kind of advantage. డిసీజ్ సివియారిటీనే ఇంపార్టెంట్ మనకు. సో ఫ్రమ్ 30 to 80 years ఎవరికైనా చేయొచ్చు. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మనకు 3 రకాలమైన టెక్నాలజీ ఉంది కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి. ఒకటి రొటేషనల్ అథెరెక్టమీ అంటారు, ఇంకోటి ఆర్బిటల్ అథెరెక్టమీ, ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ చేసినట్లు ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు. ఈ మొదటి 2 వాటితో పోలిస్తే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అనే దాంట్లో ఈ కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది. ఆబ్వియస్గా కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ మిగతా 2 వాటి కన్నా కూడా. సో బట్ ఏజ్ లిమిట్ అందరిలోనూ చేసుకోవచ్చు. అంటే మనం డిసీజ్ సివియారిటీని బట్టి ఎవరికి అవసరమో వాళ్ళు చేయొచ్చు. ఈ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అనే దాంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేటివి మనకి ఎమిషన్ జరుగుతుంది. మనకి ఎట్లయితే కిడ్నీ స్టోన్స్ని ఎలా అయితే బ్రేక్ చేస్తారో మామూలుగా, అలాగా ఆ బెలూన్లో ఉండే ఆ టెక్నాలజీ ఆ అల్ట్రాసౌండ్ వేవ్స్ని ఎమిట్ చేసి ఆ కాల్షియం బ్రేక్ చేసి మనకు స్టెంట్ ఎక్స్పాన్షన్ ప్రాపర్గా అయ్యేలాగా ఉంటుంది. సో దట్ స్టెంట్ ప్రాపర్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఫ్యూచర్లో స్టెంట్ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. ఫస్ట్ టైం చేసామండి. అవును, ఫస్ట్ కేసు ఇది ఈరోజు ఇక్కడ అవైలబుల్ అంటే మనం చేసిన, అదర్వైజ్ సిటీస్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడు వెంటనే చెప్తే ఇట్లాంటివి చేయాలని వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు పేషెంట్స్. అక్కడికి ఇక్కడికి ఏంటంటే మనం లోకల్గా కొంచెం తక్కువలో చేయొచ్చు అక్కడితో పోలిస్తే. సో అక్కడ ఒక 5 lakhs అయింది అనుకోండి, మనం ఇక్కడ 3 lakhsలో చేయొచ్చు, సంథింగ్ లైక్.